దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ లోకములో నిన్ను కన్న తల్లిదండ్రులు, నీ అన్నతమ్ములు, నీ రక్త సంబంధులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీతో సహవాసములు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా విడిచి వెళ్ళిపోతారంట ఒక దినాన్ని. ఈ లోకములో నిన్ను విడకపోయినా నీవు మరణించిన తర్వాతనే నిన్ను విడిచిపెడతారు. కానీ దేవుడు ఒక్కడ మాత్రమే నిన్నెన్నడూ ఎడబాయికోకుండా, నీకు దూరంగా ఉండకోకుండా, నిన్ను ప్రేమించి, నిన్ను హత్తుకొని, నిన్ను రక్షించి, నిన్ను ఆదుకునేవాడు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారంటే శాశ్వత ప్రేమతో కాపాడుతున్న దేవుడు యెహోవా దేవుడు మాత్రమే. ఆయన ఈరోజు అంటున్నాడు, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, కరువుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆపదలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నిన్ను ఆదుకోవటానికి, నిన్ను విడువుకోకుండా నీ వెంటే ఉన్నాడంట. అవును, మోషేతో ఉన్న దేవుడే, మోషేతో నడిచిన దేవుడే యెహోషువతో కూడా నడిచాడు. యెహోషువతో నడిచిన దేవుడు, ఆయన తోడయుండి కాపాడిన దేవుడు ఈరోజు నీతో ఏమంటున్నాడు తెలుసా? పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను ఎన్నడూ కూడా ఏ మాత్రము కూడా విడువడు. అవును, విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నువ్వు చేసే పనుల భారానికి ప్రతి దాంట్లో తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, అబ్రాహాముకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు. అగ్నిగుండంలో షడ్రక్ మేషకులకు తోడై ఉన్న దేవుడు, సింహాల గుహలో దానియేలుకు తోడై ఉన్న దేవుడు, విడువుకోకుండా ఎడబాయికోకుండా వారి దగ్గరే ఉండి రక్షించిన దేవుడు ఈరోజు నువ్వు కోరుకుంటే, నువ్వు నమ్మగలిగితే సమస్తము సాధ్యం చేసి నీకు తోడుగా ఉండి, నీతో ఉండి సమస్త కార్యాల్లో విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి తీసుకొస్తానంటున్నాడు. అట్టి కృపా ధన్యత నీకు ఇచ్చి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.